సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే. సో కొన్ని వేలు సంపాదించినంత హ్యాపీనెస్ వచ్చింది అసలు. వాము 100 రూపీసా? ఎప్పుడు చూడలేదు నేను అసలు ఆ టైంలో. బట్ మీ లైఫ్ పార్ట్నర్కి మీరేమి ఇస్తారా? కన్నయ్య అని ఇస్తారా, రాముడు అని ఇస్తారా? దీన్ని పెట్టుకోండి ఇంకా మీరు తమలే. అమ్మో. ఓకే అండి, మీరు రీసెంట్గా డీ ప్రోగ్రామ్కి వెళ్ళారు కదా, సో ఎలా అనిపించింది అది మీకు? స్టేజ్ ఎక్కితే నాకు భయం పుట్టేది. అసలు ఆ క్రియేటివిటీ, ఆ థాట్ ఎలా వచ్చిందండి? ఆయన థాట్స్ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. నేను ఇంకా చెయ్యలేనేమో, క్రిటికల్ పొజిషన్ ఏమైనా వచ్చిందా? సో శేఖర్ మాస్టర్తో మీకున్న లైక్ ఏమైనా రిలేషన్? పర్ఫార్మెన్స్లో నా పర్ఫార్మెన్స్ అంటేనే ఇష్టం. సో ఇద్దరు కలిసి అమ్మలను చేస్తారు అనమాట. ఎగ్జాంపుల్ కాదు, నేను ఆయనని ఇన్స్పైర్గా తీసుకున్నా. ఆబ్వియస్లీ రాహుల్ సిప్లిగంజనే. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భవానీ చందన. మనకు పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పేసి. ఈరోజు అలాంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అంటే ఎవరికైనా ఒక టాలెంట్ ఉంటుంది కదా, బట్ తను అలా కాదు. డాన్సర్గా కానీ, సింగర్గా కానీ, లిరికిస్ట్ కానీ అండ్ యాక్టర్గా కానీ, సో అన్నిట్లో తనదైన శైలితో రాణిస్తున్నారు. మరి ఇంతకి ఎవరు తను అని అనుకుంటున్నారా? మరెవరో కాదండి, రాము రాథోడ్ గారు. ఒకసారి తనతో మాట్లాడి అసలు ఎలా ఈ స్టేజ్కి వచ్చారు అనే వాటి గురించి అయితే తెలుసుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఓకే, ఫస్ట్ నేను మీతో మాట్లాడడానికి ముందే ఏంటంటే మీ సాంగ్స్కి, మీ వాయిస్కి, మీ డాన్స్కి సో నేను పెద్ద ఫ్యాన్ అనమాట. ఎందుకంటే చాలా బాగా సాంగ్స్ పాడుతారు. మనం ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు మీకు ఇష్టమైన పాట ఏదైనా ఉంటే పాడండి. సో దాంతో స్టార్ట్ చేద్దాం. సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే. చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలే దీసయ్యకే నీ సీర కొంగుకే ముడి వెయ్యవే. నిజంగా అండి, మీ వాయిస్ చాలా బాగుంది. దాంతోపాటు ఏంటంటే లిరిక్స్ ఉన్నాయి కదండి, ఒక్కొక్క లిరిక్ ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని చాలా చక్కగా నీటుగా రాశారు లిరిక్స్ కూడా. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ సింగింగ్ కాంపిటీషన్? కానీ ఎట్లా రావాలనిపించింది మీకు? సింగింగ్ లైఫ్ వచ్చేసి లాక్డౌన్లో స్టార్ట్ అయిందండి. ఓకే. ఆ టైంలో అసలు ఏం చేయాలని అర్థం కాక ఇంట్లో నార్మల్గా అలా లిరిక్స్ రాస్తున్నా, ట్రై చేసా జస్ట్ నార్మల్గా. అలా అలా రాస్తూ ఒక ఫోక్ సాంగ్ రాసా. ఓకే. వర్కౌట్ అయింది. అది అలా రాసి పెట్టుకున్నా. లాక్డౌన్ తర్వాత చిన్నగా ఒక సాంగ్ షూట్కి అని చెప్పేసి బయటికి వెళ్ళా. ఆ సాంగ్ ఎడిటింగ్ కోసం అని చెప్పేసి ఒక విలేజ్, షాద్నగర్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఓకే. అక్కడ ఫస్ట్ నేను చిన్న స్టూడియో చూసా, సెటప్. ఎడిటింగ్ కోసం వెళ్తే అక్కడ చిన్న రికార్డింగ్ స్టూడియో సెటప్ చూసా. సో జయరామ్ రెడ్డి అని చెప్పేసి తను అప్పుడు అంటే నార్మల్గా మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు, తర్వాత కొన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. తను చేస్తున్నప్పుడు అడిగా నేను జస్ట్ క్యాజువల్గా మా సాంగ్ ఎడిట్ చేస్తున్నప్పుడు అడిగా, అన్న బ్రదర్ నా దగ్గర కూడా ఒక సాంగ్ ఉంది, నేను రాసుకున్నా ఒకటి విత్ ట్యూన్ కూడా ఉంది, మీరు దాన్ని కంపోజ్ చేయగలుగుతారా, మ్యూజిక్ చేయగలుగుతారా అని చెప్పి అడిగినప్పుడు సరే బ్రో ఒకసారి నువ్వు పాడు చూద్దాం ఎట్లుందో అని చెప్పి అంటే పాడా. ఓకే. సో పాడినప్పుడు ఇంప్రెస్ అయ్యండి ఆయన, అరే నీ వాయిస్ బాగుంది బ్రో, మంచి అనిపిస్తుంది అండ్ సాంగ్ ట్యూన్ బాగుంది, బాగుంది అని చెప్తే అక్కడ ఫస్ట్ నా ప్రస్తావన స్టార్ట్ అయింది అక్కడే. ఓకే. స్టూడియోలో ఫస్ట్ టైం నేను రికార్డింగ్ అంటే మైక్ ముందు నించొని పాడడం ఫస్ట్ టైం అక్కడ. చిన్నదే సెటప్. ఓకే. నాకు అక్కడ కాన్ఫిడెంట్ పెరిగింది. ఓకే, నాకు కూడా పాడగలుగుతా అండ్ సాంగ్ లిరిక్స్ రాయగలుగుతా అని చెప్పి కంప్లీట్గా ఒక సాంగ్ మొత్తం లిరిక్స్ రాసి అక్కడే మ్యూజిక్ చేయించా ఫస్ట్ నాది. ఓకే. ఫస్ట్ అక్కడే లిరిక్స్ అండ్ అక్కడే మ్యూజిక్ రెండు. లిరిక్స్ నేను రాశాను. ఓకే. ఆ సాంగ్ మొత్తం అక్కడ రికార్డ్ చేసేసా. ఓకే. తక్కువ బడ్జెట్లో 1500-2000లోనూ నా సాంగ్ అయిపోయింది అక్కడ, చాలా తక్కువ బడ్జెట్లో. సో హ్యాపీ అనిపించింది అక్కడ.
అయిపోయింది, సాంగ్ షూట్ చేశాను. నాకు నా ఫస్ట్ సాంగ్కి షూట్కి హెల్ప్ చేశారు బాబు అని చెప్పేసి, మా మంచి క్లోజ్ అన్న. తను ప్రొడ్యూస్ చేశాడు నాకు అక్కడ. ఓకే. తను ఆ టైంలోనే నాకు ఒక 40,000-50,000 ఖర్చు చేసిండు. ఓకే. ఆ టైంలో ఫస్ట్ సాంగే, నా ఫస్ట్ సాంగ్కే ప్రొడ్యూస్ చేసిండు. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. బాగా సపోర్ట్, అంటే ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు, కానీ కొంతమంది మాత్రం మనకెందుకులే అనుకుంటారు. కానీ ఈయన అతను అలా కాకుండా నా మీద నమ్మకంతో నీకు మంచి టాలెంట్ ఉంది రాము, నువ్వు చేయగలుగుతావు అని చెప్పి నన్ను పుష్ చేసి అక్కడ నన్ను నిజంగా ఒక సొంత తమ్ముడుకుంటే బాగా చూసుకుంటాడు. అండ్ తన వైఫ్ కూడా సుమా అని చెప్పి, తను కూడా నిజంగా ఈ ఇంటర్ ద్వారా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఓకే. అంటే మీరు ఫోక్ సాంగ్స్లో ఫస్ట్ రాసిన సాంగ్ ఏంటండి? ఇదే చిటాపట చింతాకు అనే సాంగ్. ఓకే. నేను ఫోక్ సాంగ్స్లలో ఫస్ట్ రాసిన సాంగ్ అది. దాని తర్వాత సొమ్మసిల్లి సాంగ్, ఇది ఫోర్త్ సాంగ్. ఇది ఫోర్త్ సాంగ్. మొత్తం ఎన్ని సాంగ్స్ రాశారండి మీరు? అంటే ఇప్పటికా లేదంటే అప్పటికేనా? ఇప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని సాంగ్స్? ఇప్పటికా అంటే ఇంకా రికార్డ్ కానీ ఉన్నాయి, తర్వాత రికార్డ్ అయినవి కూడా ఉన్నాయి. ప్రజెంట్ రికార్డ్ అయినవి ఎన్ని? రికార్డ్ అయినవి మేబీ ఒక 8-9 ఉంటాయి. ఓవరాల్గా 10 వరకు ఉంటాయి. 10 ఉంటాయి మ్యాక్స్. ఓకే. ఇంకా రికార్డింగ్ అవ్వాల్సినవి ఇంకొన్ని మిగిలి ఉన్నాయి అంటారు. ఒక 20 ఉంటాయి. ఓకే. ఓకే అండి. ఫ్యామిలీ ఏంటండి? ఫ్యామిలీ వచ్చేసి మేము ఒక 5 మంది అండి. మా మమ్మీ డాడీకి 5 మెంబర్స్ బాయ్సేనా? లేదు, 3 బాయ్స్ 2 గర్ల్స్. ఓకే. 2 అక్కలు, మీరే లాస్ట్? నేను లాస్ట్ అండి. అందరికీ మ్యారేజెస్ అయిపోయినాయి, పిల్లలు ఉన్నారు, నేను లాస్ట్. మాది మా విలేజ్ వచ్చేసి మహబూబ్ నగర్. ఓకే. అండ్ భూత్పూర్ మాది. ఓకే. గోప్లాపూర్ విలేజ్ మాది. పేరెంట్స్ ఏమైనా సపోర్ట్ చేశారా? మమ్మీ నేను ఇట్లా వెళ్తాను అంటే, అంటే కొంతమంది పేరెంట్స్ వద్దు అంటారు కదా, లైక్ అట్లా పేరెంట్స్ ఏమైనా? అంటే నేను నా చిన్నప్పుడు మా విలేజ్లో నార్మల్గా విలేజ్ లో సాంగ్స్ ఉంటాయి కదండి, లైక్ వెడ్డింగ్స్ అకేషన్ ఉండే. వెడ్డింగ్ ఒక మా ఊర్లో పెద్ద ఆయన వాళ్ళ అకేషన్లో నేను చిన్నగా నార్మల్గా డాన్స్ చేస్తే నాకు ఒక 100 రూపీస్ ఇలా గిఫ్ట్ ఇచ్చారు. ఓకే. నేను ఆ టైంలో నాకు 5th క్లాస్ మేబీ, నేను అప్పుడు 5th, 4th, 5th క్లాస్. ఆ టైంలో చిరుత మూవీ సాంగ్ చిరుత మూవీ సాంగ్స్ బాగా ఫేమ్ అప్పుడు. ఓకే. ఆ టైంలో బాగా చమ్కా చమ్కా చమ్కీ ఆ సాంగ్, ఏక్ బార్ ఆ సాంగ్స్ నడుస్తున్నప్పుడు నాకు గుర్తుంది బాగా. ఆ సాంగ్స్కి నేను డాన్స్ చేస్తే వాళ్ళు ఫిదా అయిపోయి, తను పెళ్లి కొడుకు తను వచ్చి నాకు 100 రూపీస్ ఇచ్చాడు. నాకు అప్పుడు 100 రూపీస్ అంటే ఒక 10,000తో సమానం నాకు. సో కొన్ని వేలు సంపాదించినంత హ్యాపీనెస్ వచ్చింది అసలు. వాము 100 రూపీసా, ఎప్పుడు చూడలేదు నేను అసలు ఆ టైంలో. బాగా మాది పూర్ ఫ్యామిలీ. ఓకే. మమ్మీ డాడీ ఏం చేస్తారండి? మమ్మీ డాడీ వచ్చేసి డాడీ ఇప్పుడు ఆటో నడుపుతున్నాడు. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్ లోనే ఉంటున్నారు. అన్నయ్య అక్క ఇద్దరికి మ్యారేజెస్ అందరికి. మరి మీ మ్యారేజ్ ఎప్పుడండి? నాది త్వరలో అయింది, ఒక 1 year. లవ్ అరేంజ్డా? చెప్పలేము, అది చెప్పలేమంటారా? ఎందుకంటే మీరు అలా లిరిక్స్ రాశారు కదా, ఎక్కడ ఉన్నారో చిన్న రాములమ్మ అని చెప్పేసి అని. లైక్ మీ లైఫ్లో కూడా అలాంటి చిన్న రాములమ్మ ఎవరైనా ఉన్నారంటారా? ఉన్నారు అంటే ఇక ఉన్నారు చెప్పండి. సో అక్కడ వరకు వచ్చి ఆగిపోయారు అంటే డెఫినెట్లీ ఖచ్చితంగా ఒక చిన్న రాములమ్మ పెట్టుకోండి ఇక మీరు తమలే. అమ్మో, అంతే కదా, ఎగ్జాక్ట్లీ. సో రామురాతుడి కోసం ఎంతోమంది గర్ల్స్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు, బట్ వాళ్ళెవరికి ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఒక అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారనమాట. ఓకే. ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ ఏముందండి, ఫ్యామిలీలో మా ఫ్యామిలీ అందరికీ నేనంటే చాలా ఇష్టం. ఓకే. ఇంట్లో చిన్న ఏం లేదు, బేసిక్లీ నేను చిన్నప్పటి నుంచి నేనంటే అందరికీ చాలా ఇష్టం. రీసెంట్గా మీది ఒక సాంగ్ వచ్చింది, సుక్క తీరు లెక్క ఉన్నారు అని చెప్పేసి. యాక్చువల్లీ అది నేను యాక్ట్ చేశానండి అందులో. నేను సాంగ్ ఏం పాడలేదు అది. ఓకే. లిరిక్స్ కూడా మీరు రాయలేదండి? కాదు, నేను ఓన్లీ యాక్ట్ చేశాను అందులో అంతే. ఆ సాంగ్ చాలా మంది అసలు ఆ సాంగ్ బాగుంది, ఆ సాంగ్ బాగుంది, బాగుందండి సాంగ్. అసలు నేనే వాడాను అనుకుంటారు, యాక్చువల్లీ సాంగ్ అది హనుమంత్ అన్న వాడింది. ఓకే. అంటే ఇంచుమించు వాయిస్ అలా అనిపిస్తుంది అంతే. ఓకే. సాంగ్ అయితే చాలా బాగుంది. నేను విన్న తర్వాత కూడా నాకు అనిపించింది ఆ లిరిక్స్ కానీ చిన్నగా లైన్ టు లైన్ చాలా అందంగా ఉన్నాయి. ఒకసారి ఆ సాంగ్ ఏమైనా పాడగలుగుతారా మీరు? మోసాలు ఎరగా నీ ఎంత కూతరగా నీ ప్రేమంతో పదిలంగా నీ కోసం దాచిన 7 లోకాల తోడు నీడా నీకు కన్నయ్య కాదమ్మా నేను కంటి పాపోలే చూసుకుంటాను నువ్వు మెచ్చే రాముణ్ణి నేను సీత కష్టాలు ముడిపెట్టబోను. ఇంతకు మీరు కన్నయ్య అనుకోవాలా లేక రాముడు అనుకోవాలా? రాముడేనా రాముడేనా? అంటే ఎవరికి ఎలా
అనుకుంటే అలా, కన్నయ్య వాళ్ళ కన్నయ్య అనుకుంటే కన్నయ్య, రాముడు అనుకుంటే రాముడు. బట్ మీ లైఫ్ పార్ట్నర్కి మీరేమి ఇస్తారు? కన్నయ్య అని ఇస్తారా, రాముడు అని ఇస్తారా? అని చెప్పాను కదండి, ఇప్పుడు మనిషి ప్రతి ఒక్కరు ఒక లైఫ్లో సక్సెస్ అవుతున్నాడంటే వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు మోడ్యులేషన్ అవుతుంటారు. ఓకే ఫర్ సపోజ్ మంచి వాళ్ళకి మంచి వాళ్ళు, చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళు, ఓకే అలా. ఓకే అండి, మీరు రీసెంట్గా డీ ప్రోగ్రామ్కి వెళ్ళారు కదా, అందులో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేశారు కాబట్టి, సో ఎలా అనిపించింది అది మీకు? అది ఒక లైక్ ఎందుకంటే మీరు చాలా కష్టపడి వచ్చారు, చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పారు. సో అంత కష్టపడి ఈ రోజు ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏమనిపించింది హ్యాపీనెస్ అసలు? చాలా హ్యాపీ అనిపించిందండి అది. అంటే లైక్ మంచి ఆపర్చునిటీ అది నా లైఫ్కి. ఓకే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మనిషికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతారని అని అంటే అంటారు కదా. అవును. సో అందులో నాకు ఇప్పుడు సొమ్మసిల్లి సాంగ్ ఎలా అయితే టర్న్ ఇచ్చిందో, అవును. సో ఈ డీ కూడా నాకు అంత మంచి బేస్ని ఇచ్చిందండి. ఓకే. సో అందులో ఆ డీలోకి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఎట్లా అంటే నేను నేర్చుకున్నా, అంటే ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఈ కళారంగం అనేది ఏంటిది, ఎలా ఉంటుంది, ఎవరు ఎలాంటి వాళ్ళు, అసలు ఏంటి, ప్రతిదీ నేర్చుకున్నాను అక్కడ. ఓకే. చాలా హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ అలవాటు అయిందంటారా చిన్న చిన్నగా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5-6 షెడ్యూల్స్ కొంచెం నర్వస్గానే ఉన్నా. ఓకే. స్టేజ్ ఎక్కితే నాకు భయం పుట్టేది. అంటే నేను ఒక్కడిని కంటెస్ట్, అంటే నేను కంటెస్టెంట్, వెనక ఒక 10 మంది బాయ్స్ ఉంటుండే. ఓకే. అయినా నాకు భయం అవుతుండే, ఎందుకంటే ఫోకస్ మొత్తం నా మీదనే ఉంటుంది కదా. అవును. సో అట్లా కొంచెం నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది, స్టేజ్ పర్ఫార్మెన్స్, అది కాంపిటీషన్ కాబట్టి డీ. సో ఆ స్టేజ్ మీద డాన్స్ అనేది కొంచెం కత్తి మీద సామంటారు కదా, అవును, ఇంకా అలాంటిది అయ్యేది. ఓకే. సో కానీ నా బెస్ట్ ఇచ్చానండి, అండ్ చాలా కష్టపడ్డాం టోటల్గా. అండ్ ఈ దాత్రి టీవీ ద్వారా చిట్టి మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అసలు మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి డీలోకి? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. అసలు మీరు అనుకోలేదా? ఎలా వచ్చింది మరి? సడన్లీ మాస్టర్ కాల్ చేశారు, చిట్టి మాస్టర్ చిట్టి మాస్టర్ కాల్ చేసి ఇట్లా సెలబ్రిటీ సీజన్ 2 నడుస్తుంది, చేయబోతున్నారు, నిన్ను కంటెస్టెంట్ అనుకుంటున్నారాము అంటే ఆల్రెడీ మాస్టర్కి తెలుసు నేను. ఓకే. సో చేయాలనుకుంటున్నారాము, చేస్తావా నా కంటెస్టెంట్ అంటే నాకు బ్లాక్ అయిపోయింది మైండ్ అంతా. చిట్టి మాస్టర్ నన్ను ఎందుకు పిలుస్తున్నాను, నేను వెళ్ళడం ఏంటి అని చెప్పేసి షాక్ అయ్యా నేను. అవును. అసలు చిట్టి మాస్టర్ ఏంటి నన్ను పిలవడం ఏంది అని చెప్పి కట్ చేస్తే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా. అసలు సెకండ్ లేట్ చేయకుండా అగ్రిమెంట్ చేసేసిన. ఓకే. అసలు ఏం చూడలే, నేను అగ్రిమెంట్ చదవలే. ఓకే. అగ్రిమెంట్ ఆపర్చునిటీ రావడమే ఒక పెద్ద వరం అనుకున్నారు ఇంకా. ఓకే. అండ్ సీజన్ 2లో చేసేటప్పుడు ఒక సాంగ్ చేశారు మీరు, ఇదే సాంగ్ సొమ్మసిల్లిపోతున్నావే ఓ చిన్న రాములమ్మ అనే సాంగ్లోనే అసలు ఆ క్రియేటివిటీ, ఆ థాట్ ఎలా వచ్చిందండి? ఎందుకంటే ఒక ఆవుని పెట్టి చేయాలి, తను నా రాములమ్మ అనే ఆలోచన ఎలా వచ్చింది? అది మీదా లేక చిట్టి మాస్టర్? చిట్టి మాస్టర్. చిట్టి మాస్టర్ కాన్సెప్ట్లు అసలు అదే చెప్తున్నా కదా, చిట్టి మాస్టర్ అంటే అంతే ఇక. ఓకే. ఆయన థాట్స్ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే. అంతే. ఈవెన్ వాళ్ళు జడ్జెస్ కూడా నోరేలో పెట్టుకొని చూస్తారు, ఎలా చిట్టి నీకు ఎలా వస్తాయి అంటే. నిజంగా నేను కూడా ఆ సాంగ్ చూసిన తర్వాత ఏంటంటే షాక్ అయిపోయాను. అసలు ఏంటి అసలు అంటే ఒక ఆవు మనకి చిన్న రాములమ్మ, సో మనం దాన్ని పొగుడుతూ పాడుతున్నామంటే అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా అనిపించింది ఆ పర్ఫార్మెన్స్ కూడా. ఓకే. చిట్టి మాస్టర్తో మీకున్న అనుబంధం ఎలా ఉండేది? మన బ్రదర్ ఇక. ఓకే. మంచి ఒక పెద్దన్న, ఎట్లా అంటే మంచి గైడెన్స్ ఇస్తాడు, అండ్ మోటివేషన్స్ చేస్తాడు, ఇలా ఉండాలి, ఇలా 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 నీకు నువ్వు పోటీగా ఉండు, నీకు ఎవరు పోటీ లేరు, నువ్వు ఎవరికి పోటీ కాదు, నీకుతో నువ్వే పోటీ. నువ్వు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతావో సాంగ్లో, డాన్స్లో, ఆటోమేటిక్గా జనాలందరూ సాటిస్ఫై అవుతారు. సో అట్లా నన్ను మోటివేట్ చేసేటోళ్ళు. ప్రతిరోజు ప్రతి సెకండ్ డే అండ్ నైట్ ప్రాక్టీస్ ఉంటుండే. అండ్ ప్రతి ప్రాక్టీస్ అప్పుడు నన్ను మంచి ఎన్ని డేస్ ఉండేదండి ప్రాక్టీస్ వచ్చేసి? 7-8 డేస్. అంటే నేను నాకేంటంటే కొంచెం మతిమరపు ఎక్కువ ఉంటుండే, కొంచెం నాకు స్టెప్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం ఉంటుండే. దానికోసం ఒక్కొక్కసారి నేను బాగా ఒక 10 డేస్ కూడా అలా ప్రాక్టీస్ చేస్తుండే కంటిన్యూగా. సో ఏంటి సీజన్ 2లో మొత్తం ఎన్ని ఎపిసోడ్స్ చేస్తుంటారండి మీరు? మేబీ ఒక 12-14 మేబీ 14 వరకు చేస్తుంటారు కదా. అందులో ఏదైనా కష్టంగా అనిపించిందా? బాబోయ్ ఇది నేను చేయడానికి చాలా కష్టపడ్డానే, ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది ఏదైనా ఉందా? ప్రతిదీ టాస్క్ అండి నాకు. స్టార్టింగ్ నుంచి టాస్క్ అంటే ఇప్పుడు దాన్ని టాస్క్ అనలేము. తర్వాత
ఏంటంటే అది ఒక అలా వెళ్ళిపోయిందండి అంతే, ఓకే. టైం అలా వెళ్ళిపోయింది. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను అని చెప్తారా? అవును. బట్ ఇప్పటి వరకు మీ జర్నీలో అప్ అండ్ డౌన్స్ లాంటివి, నేను ఇంకా చెయ్యలేనేమో, ఒక స్టెప్ తీసుకోలేనేమో అని చెప్పేసి అని అట్లాంటి క్రిటికల్ పొజిషన్ ఏమైనా వచ్చిందా? నాకేంటంటే చాలా నేను మోటివేషన్స్ బాగా ఎక్కువ ఫాలో అవుతుంటా. ఓకే. సో విషయం ఏంటంటే చెయ్యలేను అని నేను అసలు ఎప్పుడు అనుకోను. హ్మ్. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఓకే. సో నేను ఆ బేసిక్ పాయింట్ మీద వెళ్తుంటా. హ్మ్. ఖచ్చితంగా ఇది చేస్తా. అది కూడా నేను డీలో కూడా జిమ్నాస్టిక్స్ తర్వాత ఫ్లిప్స్ అవన్నీ నాకు అసలు ఏం రావు, నాకు టచ్ చేయలేదు. హ్మ్. బట్ ధైర్యంగా అడిగేసా, చేస్తా అని అనుకున్నా మనసులో అంతే. ఓకే. మా ఫ్రెండ్స్ దగ్గర అంటే ఫస్ట్ ఈ డీలో నేను కంటెస్టెంట్గా ఉన్నప్పుడు చంటి అని ఒక అబ్బాయి ఉంటాడు. చంటి అని పాపం ఫస్ట్ నేను ఆ ఫ్లిప్స్ ఏమైనా చేయాలి అంటే ఆ అబ్బాయి ఫస్ట్ దెబ్బలు తగిలించుకునేటోడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. తనకి దెబ్బలు తగిలిన తర్వాత ఓకే నువ్వు ఇలా చెయ్యకు, ఇలా చేస్తే దెబ్బలు తగులుతాయి, నాకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు చెప్పేటోడు. ఓకే. డైరెక్ట్ గా మిమ్మల్ని చేపించుకోకుండా సో ఫస్ట్ తను చేసిన తర్వాత అప్పుడు అండ్ నేను ఫ్లిప్స్ వేసేటప్పుడు దగ్గర ఒక 10 మంది నించుంటారు డైరెక్ట్. ఓకే. ఒక్క దెబ్బ తగిలియకుండా నన్ను ట్రైన్ చేశారు. ఓకే. సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే నిజంగా నన్ను ఇంత బాగా చూసుకున్నారు, అంటే చాలా బాగా చూసుకున్నారు నన్ను అయితే. ఒక డీ ప్రోగ్రామ్ లో అంటే చాలా హ్యాపీ అనిపించింది. అలా వెళ్ళిపోయింది 6 months, ఎందుకు వెళ్ళిపోయింది, ఎట్లా వెళ్ళిపోయింది అర్థం కాల. సో శేఖర్ మాస్టర్తో మీకున్న లైక్ ఏమన్నా రిలేషన్? శేఖర్ మాస్టర్తో రిలేషన్ అంటే లైక్ నార్మలే. తను మాస్టర్ ఎలా అంటే సెట్లో వస్తారు, ఎవరితో మాట్లాడరు మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అసలు తనకు కాల్ మాట్లాడడానికి టైం సరిపోదు, అంత బిజీ ఉంటారు. ఓకే. సో మేము ఎప్పుడైనా నార్మల్గా పిక్స్ దిగడము లేదంటే నార్మల్గా సెట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కలవడము ఇంకంతే లైట్. సో యాంకర్ నందు గారు ఉన్నారు కదా, అన్నయ్య అమ్మో చాలా సపోర్ట్. ఓకే. అస్సలు అమ్మో మోస్ట్లీ డీలో అంటే ఇది నేను అంటే చెప్పొద్దు, బట్ డీలో నాకు తెలిసి నా పర్ఫార్మెన్స్ ఎక్కువ పర్ఫార్మెన్స్లో నా పర్ఫార్మెన్స్ అంటేనే ఇష్టం నందనికి. ఓకే. అది ఎంజాయ్ చేశాడు. అంటే రీసెంట్లీ ఒక డీ వాళ్ళు క్వశ్చన్ ఇస్తే చెప్పారు, రీసెంట్లీ రామురావుతో చేసిన ఆవు సాంగ్ తర్వాత టీవీ సాంగ్ నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది అని చెప్పిండు. నాకు అది అమ్మ చాలు చాలా హ్యాపీ అనిపించింది. అంటే వాళ్ళు అన్ని పర్ఫార్మెన్స్ చూస్తుంటారు, ప్రతి ఒక్క కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ చూస్తుంటారు, బట్ నా పర్ఫార్మెన్స్ నచ్చింది తనకి, స్పెషల్ అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. అది ఆది గారితో ఎలా అనిపించింది మీకు? ఎందుకంటే చాలా కామెడీగా లైక్ చాలా అంటేనే ఫన్నీ, ఆయన చాలా బెస్ట్ సపోర్టర్ అన్న కూడా. అది అన్న సెటిల్ వెళ్ళినప్పుడు అరే నువ్వు స్టార్టింగ్ ఇట్లా ఇప్పుడు ఏం ఎట్లా తయారైనా అంటాడు. అలా కొంచెం ఫన్నీగా సరదాగా వెళ్ళిపోయింది. అసలు బాగా మిస్ అవుతాం సెట్. ఓకే అండి, మీరు ఇప్పటి వరకు అయితే ఓవరాల్ గా ఒక 10 songs రికార్డింగ్ చేస్తుంటారు కదా, ఒక సాంగ్ చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? ఎన్ని డేస్ లైక్ మంత్స్ పడుతుందా, డేస్ పడుతుందా? సాంగ్ రికార్డింగ్ పర్పస్ అంటే లిరిక్స్ రాయడానికి ఒక మ్యాక్స్ అంటే అది ఫ్లో అండి. ఓకే. ఒక 1 week పట్టొచ్చు, 2 weeks పట్టొచ్చు, 1 dayలో కూడా అయిపోవచ్చు. ఓకే. ఆ లిరిక్ ట్యూన్ దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. అండ్ వాళ్ళ మూడ్ అంటే ఫర్ సపోజ్ మా మూడ్, ఓకే, మా మూడ్ని బట్టి ఆ ఫ్లో వెళ్తుంటుంది. ఓకే. నేనైతే మ్యాక్స్ ఒక 1 week తీసుకుంటా. లేదు నాకు సాంగ్ ట్యూన్ బాగా అనిపిస్తుంది అంటే 1 dayలో కూడా అయిపోతుంది నా వరకు. మిగతా వాళ్ళకి తెలియదు. ట్యూన్ నచ్చితే మాత్రానికి సో 1 dayలో కంప్లీట్ ట్యూన్ అనుకుంటాను. ఫస్ట్ లిరిక్ కంప్లీట్ అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది సాంగ్, ఇలా అనుకుంటున్నాం, ఇది పర్పస్, ఫోకా లేదంటే సినిమాటికా అని చెప్పేస్తాం. ఆ సాంగ్ మ్యూజిక్ అయ్యి రావడానికి మినిమం ఒక 1 week లేదా 10 days పడుతుంది. ఓకే. సో అంత సమయం వాళ్ళు బిజీగా ఉంటే ఒక్కొక్కసారి 2-3 months కూడా పట్టొచ్చు. అలా మీకు ఇప్పుడు అంటే మిమ్మల్ని ఎక్కువగా పబ్లిక్లోకి తీసుకొచ్చింది, మీకు ఎక్కువ ఫేమ్ వచ్చిన సాంగ్ ఏదైనా ఉంది అంటే అది సొమ్మసిల్లిపోతున్నవే సిన్నా రామలమ్మ. సో అది part 1, part 2 రెండు ఉన్నాయి కదండి. సో part 1 రాయడానికి ఎంత టైం పట్టింది మీకు? part 1 వచ్చేసి అది ఎప్పటి నుంచో ఫస్ట్ నేను నా సెకండ్ సాంగ్ చేసినప్పుడే నేను అది సాంగ్ స్టార్ట్ చేశానండి. ఓకే. ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ కూడా స్టార్ట్ చేసేసారా? సెకండ్ అయిపోతుంది. నేను ఫెస్టివల్ సాంగ్ చేసా ఒకటి, అంటే అకేషన్ సాంగ్, సంక్రాంతిది. ఆ సాంగ్ మూమెంట్లోనే చిన్నారాములమ్మ సాంగ్ ట్యూన్ హమ్ అవుతుంది మైండ్లో. ఓకే. అది అలా హమ్ చేస్తున్నా అది నాకు ఆ సాంగ్
అంటే అంత బడ్జెట్ నేను ఓన్గా పెట్టుకోలేను, దానికి ఆ ముహూర్తం రావట్లేదు. ఓకే. కానీ ఆ టైం వచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు దొరకలేదు సాంగ్. ఓకే. అంటే అప్పుడే అనుకున్నాము, మా ఫ్రెండ్స్కి వినిపించినప్పుడు తర్వాత ఎవరికైనా నేను సాంగ్ ఇలా హమ్ చేస్తే సాంగ్ ఏంది ఇలా ఉందని ట్రెండ్ సృష్టిస్తా అన్నారు. నేను నా మైండ్లో ఉన్నది ఖచ్చితంగా సాంగ్ మిలియన్స్ కొడుతుంది అనుకున్నా, 5-6 మిలియన్స్ కొడుతుంది అనుకున్నా. అంతవరకు నా టార్గెట్. మిలియన్స్ వరకే అనుకున్నారు, బట్ క్రోస్లలో వెళ్ళిపోయింది. అది కట్ చేస్తే 270 మిలియన్ క్రాస్ ఉంది ఇప్పుడు. అవును. బట్ ఏంటంటే సొమ్మ సిల్లిపోతున్నవి చిన్న రాములమ్మ లిరిక్స్ ఎంత బాగున్నాయి అంటే ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ చాలా బాగున్నాయి. అసలు ఒక్కొక్క లిరిక్ అలా రాయాలి అని నిజానికి ఎలా వచ్చింది? నిజానికి పార్ట్ 1 కంటే పార్ట్ 2 లిరిక్స్ బాగుంటాయి. అసలు అది ఇంకా ఎమోషనల్ తో ఉంటుంది. నా ఫేవరెట్ అయితే పార్ట్ 2. నిజంగా ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే పార్ట్ 2లో చాలా చాలా అద్భుతంగా ఉంటాయి లిరిక్. అంటే నేను ప్రొఫెషన్ రాసినట్టు రాసా. అంటే నేనే హ్యాపీగా అంటే లైక్ ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు, అరే నాకు ఇలా వచ్చింది ఇలా అని చెప్పి. నాలో కూడా ఇంత టాలెంట్ ఉంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బాగా అనిపిస్తుంది. ఆ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. అంటే మీకు ఈ సాంగ్ తర్వాతే మీకు అనిపించిందా నేను కూడా రాయగలను, నేను కూడా చేయగలను అని చెప్పేసి, లేదంటే దీనికన్నా బెటర్ సాంగ్స్ ఇంకేమైనా ఉన్నాయి అనిపించింది? లేదండి, అంటే బెటర్ సాంగ్స్ అని అంటే నార్మల్ గా ప్రతి సాంగ్ బెటరే. ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ప్రతి సాంగ్ బెటరే, బట్ అది రీచ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది జనాలకి. ఒక లిరిక్స్ అయినా కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ సాంగ్ అనుకోండి, అంటే నచ్చితేనే చేస్తారా? సాంగ్ నాకు సెట్ అవుతుంది, నా వాయిస్ కి సెట్ అవుతుంది అంటే పాడతా. అండ్ సాంగ్ ఇది నాకు సెట్ అయిపోతుంది అంటే దానికి యాక్టింగ్ కి కానీ దీనికైనా చేస్తా. మూవీస్ కి వెళ్ళాలి అన్న ఆలోచన ఏమైనా ఉందా? సో ఇక్కడతోనే స్టాప్ చేద్దాం అనుకుంటున్నారా? గాడ్స్ గ్రేస్ అది అంతే అంటారా? బట్ రీసెంట్ గా మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా, ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళే అవకాశం వచ్చింది కదా సింగర్ గా. అవునండి. ఏమనిపిస్తుంది మీకు? బాగుందండి. ఇప్పుడు నార్మల్ గా ప్రతి ఒక్కరికి క్యాజువల్ లైఫ్ ఎలా ఉంటుంది, క్యాజువల్ గా అనుకోకుండా అన్ని జరుగుతుంటాయి మిరాకిల్స్. సో అనుకోకుండా అన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి, బట్ ఏంటంటే మనం వెళ్తామో లేదో అన్ఎక్స్పెక్టెడ్ గా మనకు వచ్చింది, నేను చేయగలనా అని చెప్పేసి అని ఉంటుంది కదా. ఎక్స్పెక్ట్ చేయండి మన దగ్గరకు వస్తే ఆ ఎక్సైట్మెంట్, ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే రాహుల్ సిప్లిగంజ్ అని ఉన్నాడు. అవును. ఆయనకు ఆస్కార్ వస్తుందని చెప్పేసి ఆయన అనుకున్నాడా? లేదు. సో అందరిని ఎగ్జాంపుల్ తీసుకుంటాను అంటారా? లైక్ ఎగ్జాంపుల్ కాదు, నేను ఆయనని ఇన్స్పైర్ గా తీసుకున్నా. ఓకే. ఆయనే నా ఇన్స్పిరేషన్ ఆయన్ని నిజంగా చెప్పాలంటే. నిజంగా రాహుల్ సిప్లిగంజ్ అంటే ఈ యూట్యూబ్ వరకు. ఓకే. ఆయన మంగమ్మ సాంగ్ చేశాడు. అవును. ఆయన మంగమ్మ తీస్తే నేను రాములమ్మ తీసిన. అవును. సో ఇద్దరు కలిసి అమ్మలను చేశారు అనమాట. మంగమ్మ సాంగ్ అసలు ఆ టైంలో యూట్యూబ్ అప్పుడు ట్రెండ్లో లేదు. అయినా ఆ టైంలో అంత ట్రెండ్ సృష్టించిందంటే నిజంగా భలే అనిపించింది ఆయన థాట్. అంటే ఆయన అప్పటికి ఫేమ్ లేడు ఎక్కువ, ఆ సాంగ్తో ఎక్కడికి వెళ్ళిపోయాడు. అంటే ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా ఫేమ్ అవ్వచ్చా అనే ఒక చిన్న థాట్తో నేను యూట్యూబ్ సాంగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన. కట్ చేస్తే సక్సెస్ అయితే అనుకున్నా, సక్సెస్ అయ్యింది. ఫ్యూచర్లో ఎవరు లైక్ తనలా ఉండాలి, నేను తనలా చేయాలి అని చెప్పేసి అని అలా ఎవరైనా పర్సన్? ఆబ్వియస్లీ రాహుల్ సిప్లిగంజ్ అని. ఇప్పటికి అంటే ఓపెన్గా ఉంటాడు, ఓపెన్ హార్టెడ్, ఎవరి దగ్గర యాటిట్యూడ్ చూపించాడు, ఎవరి దగ్గర పార్షాలిటీ లేక ఉండడు, జెన్యున్గా ఉంటాడు, ఓపెన్ మైండెడ్. సో తన లెక్క ఇప్పుడు తను బిగ్ బాస్ విన్నర్, అసలు తను కూడా అనుకోలేదు అంటే తన లైఫ్ ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని టర్న్ అవుతుంది అని చెప్పేసి తనకు కూడా తెలియదు. తను ఏం చేసిండంటే 100% తన వర్క్ ని కంప్లీట్ చేసిండు. మీ ఇన్స్పిరేషన్ వచ్చేసి రాహుల్ సిప్లిగంజ్ గారు అని చెప్పారు కదండి. సో ఎప్పుడైనా తనని మీట్ అయ్యారా? ఒక 2 times మీట్ అయ్యాను. 2 times మీట్ అయ్యారా? సో ఎలా అనిపించింది ఫీల్? చాలా హ్యాపీ అనిపించింది. తను జూబ్లీ 10 స్టూడియో అని ఇక్కడ మన జూబ్లీస్ లో ఉంటుంది, అక్కడికి రికార్డింగ్కి వచ్చారు. తను మాలలో ఉన్నాడు, అక్కడ కలిసాను. హ్యాపీ అనిపించింది. చెప్పుకున్నా నా గురించి, అన్న ఇట్లా నేను మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకున్నా, మీరు మంగమ్మ సాంగ్ తీసి ఎట్లయితే ఫేమ్ అయ్యారో నా సాంగ్ కూడా అట్లనే ఫేమ్ అయింది, దగ్గర మంచి 200 million క్రాస్ ఉందని అంటే ఓ సూపర్ తమ్ముడు అప్రిషియేట్ చేసిండు. బట్ మీ ఇద్దరు కాంబినేషన్ లో ఒక సాంగ్ అనేది చేయాలని మీరు ఇప్పటికి ఏమైనా ట్రై చేస్తున్నారా? అంటే అలా ఏం లేదు, పర్టికులర్ గా నేను ఇది చేయాలని చెప్పేసి నా మైండ్ లో ఇది చేయాలని ఉండదు. నా వర్క్ ఏంటంటే ప్రజెంట్ జనాలు అంటే లైక్ జనాలు ఎలా ఉన్నారు వాళ్ళ పల్స్ అంతే, వాళ్ళ పల్స్ ని బట్టి వెళ్తుంటా సాంగ్స్. మీకు ఇష్టమైన హీరో ఎవరండి? హీరో అంటే నార్మల్ గా అయితే మహేష్ బాబు, లైక్ అందరు హీరోస్ ఇష్టమే. మహేష్ బాబు అని చెప్పారు కదా, లైక్ ఫ్యూచర్ లో నేను ఈ హీరోకి సాంగ్ పాడాలి, ఈ హీరోతో ఒక్కసారి నేను స్క్రీన్ మీద కనిపించాలి అని చెప్పేసి లైక్ ఇట్లా ఏమైనా అనిపించిందా? ఇప్పుడు ఏం చెప్పాలి మీకు,
మీకు అదే మీకు ఉంటుంది కదా అలానే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్పాలి, నేను నా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. అవును నేను హీరోని కలవచ్చు, నేను ఆ హీరో దగ్గర యాక్ట్ చేయొచ్చు అని ఉండదు. నేను బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఆర్టిస్ట్ కాబట్టి ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ ఖచ్చితంగా అది ఆ డ్రీమ్ ఉంటుంది ఎవరికైనా. ఖచ్చితంగా ఉంటుంది. అది వస్తే ఎవరు వద్దంటారు. ఫ్యూచర్లో అంటే సాంగ్స్ కాకుండా ఇట్లా లిరిక్స్ రాయకుండా డైరెక్షన్ కాకుండా మూవీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మూవీస్ అంటే లైక్ షార్ట్ ఫిల్మ్స్ లాంటివి కానీ మూవీస్ కానీ వెబ్ సిరీస్ అనుకుంటున్నానండి. వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారా? మీరు ఒక సాంగ్ పాడుతుంటే అమ్మ గురించి, అది లైవ్ సాంగ్, మీ మమ్మీ ఉండి చూసారు కదా, సో అందులో మీ మమ్మీ చాలా ఎమోషనల్ అయ్యారు సార్. బట్ ఏమనిపించింది మీకు? మమ్మీ లైక్ మీ మమ్మీ కళ్ళలో ఒక హ్యాపీనెస్ కనిపించింది నా సాంగ్ అంటే మా అబ్బాయి పాడుతుంటే నేను వింటున్నాను, చూస్తున్నాను అని చెప్పేసి అన్నది ఒక ఫీల్ అనమాట. మీకు ఏమనిపించింది మీ మమ్మీ అట్లా? హ్యాపీ అండి, అంతకంటే ఏం కావాలి. ఓకే అండి, ఫైనల్గా ఏంటంటే మీరు సొమ్మసిల్లిపోతున్నవి ఆ చిన్న రాములమ్మ సాంగ్లోనే ఎండింగ్లోని ఒక చిన్న లిరిక్ ఉంటుంది, జన్మ జన్మాల బంధానివే అనేది. అది ఒక స్లో మోషన్లో చాలా బాగా వచ్చింది. అసలు ఆ లిరిక్ ఎలా వచ్చింది మీకు? అంటే అది నేను సాంగ్ అయిపోయింది మొత్తము, క్యాజువల్గా అది నార్మల్గా క్యాజువల్గానే రికార్డ్ చేసేసా ఫస్ట్ స్టార్టింగ్లో. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మెట్రోలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తున్న సాంగ్ ఓకేనా అని. యూసఫ్గూడలో మెట్రో ఎక్కాను, అమీర్పేట్ వచ్చే వరకు నాకు మా డిసిషన్ చేంజ్ అయిపోయింది. ఓకే ఇది ఎలా కాదు, దాన్ని కొంచెం స్లోమోలో ఎండ్ చేయాలి, జన్మజన్మ వల్ల బంధాన్ని అని దాన్ని కొంచెం అలా చేయాలని చెప్పేసి మైండ్లో అనుకొని మళ్ళీ స్టూడియోకి వెళ్ళిపోయి మళ్ళీ రికార్డ్ చేశాను అది. సో అప్పుడు కొంచెం ఇది సెట్ అయిందని చెప్తే అది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ లైక్ నేను ఈ సాంగ్కి ఇంత బడ్జెట్ పెట్టాను అనిపించింది, నాకు ఇంత బెనిఫిట్ వచ్చిందని ఏ సాంగ్ అయినా మీకు అలా అనిపించిందా? నార్మల్గా ఆల్మోస్ట్ ఇప్పుడు రీచ్ అయిన సాంగ్స్ ఎవరికైతే బెనిఫిట్ బాగానే ఉంటుందండి. బెనిఫిట్ అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక 10 millions వెళ్తే మనకి ఇంత అమౌంట్ వస్తుంది. యూట్యూబ్ వాళ్ళ అమౌంట్ చేస్తారు. ఒక 10 lakh వ్యూస్ అంటే ఒక 1 million, అది దానికి ఒక అమౌంట్ ఉంటుంది. ఇక మనం అమౌంట్ గురించి చేసుకుంటే సాంగ్ మనం చేసుకోలేం తర్వాత. బట్ ఓకే అండి, చేయాలంతే. ఓకే అండి, ఫైనల్గా మా కోసం ఏంటి అంటే ఒక చిన్న సాంగ్ పాడండి. పారేటి సెలయేరు పలకరించకున్న పరువాలేదనుకుంటేనే, ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా పట్టించుకోవెందుకే, పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తేనే, పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి మనువాడుకుంటానులే, జన్మ జన్మాల బంధానివే, ఓ సిన్నారాములమ్మ నా సీకటి బ్రతుకుల ఎలుగీయవే, నా ఇంటి దీపాన్ని ఎలిగించవే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయింది అండ్ మీ లైఫ్ జర్నీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అన్నిటికైతే మాకు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.